అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నీటికి సంబంధించి ప్రతి సంవత్సరం జరిగేటువంటి విధంగా కాకుండా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు, అంతేకాకుండా స్టూడెంట్స్ అందరికీ కూడా కొంత వెసులుబాటు కలిగించేటువంటి అంశాలు రావటం జరిగింది. సో ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందులో మొట్టమొదటిది ఏపీ నీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి మాత్రమే 2025 వరకు కూడా మనం పెట్టుకోవాలి. సో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి సంబంధించి మనం మార్చేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు 2026లో దీన్ని సడలించారు. మనం ఎంసీసీలో ఎలా అయితే ఉంటుందో, తెలంగాణలో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ప్రతి రౌండ్కి కూడా మన వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది కాబట్టి మనం మార్చుకోవటానికి అవకాశం ఉంది. ఇది వరకు కొన్ని ఆప్షన్స్ మనం ముందు పెట్టుకోలేకపోతే, అంటే ఒకవేళ కాన్ఫిడెన్స్తో వచ్చేస్తుందిలే అని కొన్ని మాత్రమే పెట్టుకుని ఆ ఏడాది ఉన్నటువంటి ఇబ్బంది ప్రకారం రాకపోతే మొత్తానికి మనం సీటు వదులుకునేటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు అట్లా కాకుండా రౌండ్ 1 నుంచి రౌండ్ 3 వరకు మధ్యలో ఏదైతే ఉందో అక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ స్టూడెంట్స్ అందరికీ కూడా. ఇక రెండో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనకి ఎక్కడైనా ఒక సీట్ కేటాయించిన తర్వాత ఆ సీట్లో మనం జాయిన్ అవ్వకపోతే మనం కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి మనం అవుట్ అయినట్టే 2025 వరకు. కానీ ఇప్పుడు 2026 నుండి ఒకవేళ మనం జాయిన్ అవ్వకపోతే దాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటాం. అయినప్పటికీ కూడా నెక్స్ట్ రౌండ్లో అంటే రౌండ్ 2, రౌండ్ 3 కూడా మనం ఎలిజిబిలిటీ ఉంటుంది. మరలా మనం వెబ్ ఆప్షన్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఇది రెండవ పాయింట్. ఇంకా మూడవది, ఒకవేళ మనకు సీట్ వచ్చింది, జాయిన్ కాలేదు, కానప్పుడు వెబ్ ఆప్షన్ రౌండ్ 2కి మనం వెళ్ళాం. రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం చూసాం. ఇక్కడ మనకి ఎక్కడైతే వచ్చిందో ఆ సీట్ మనం జాయిన్ కాలేదు కాబట్టి, మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ కాలేజ్ ప్రత్యేకించి మనకి అవకాశం ఉండదు. మరలా ఆ కాలేజ్ పెట్టుకునేటువంటి అవకాశం మనకు ఉండదు. ఇది ఒకటి గమనించాల్సినటువంటి విషయం. అలాగే రౌండ్ 3కి వచ్చేటప్పటికి రౌండ్ 1లో ఒక సీట్ అలాట్ అయింది, జాయిన్ కాలేదు. రౌండ్ 2లో ఒక సీట్ అయింది, జాయిన్ కాలేదు. రౌండ్ 3కి వచ్చేటప్పటికి మరలా కొత్తగా వెబ్ ఆప్షన్స్ని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ సందర్భంలో ఈ రెండూ కూడా మనకి అవైలబిలిటీ ఉండదు అనేటువంటి చెప్తున్నటువంటి విషయం. సో కాబట్టి మరింత ప్రత్యేకించి వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అదే సందర్భంలో ఇప్పుడు సడలించినటువంటి ఈ రెండూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటిది. ఇదివరకు స్ట్రింజెంట్గా ఉండేటువంటి రూల్స్ మనకి కొంత సడలించడం అనేటువంటిది అందరికీ కూడా ఒక గొప్ప విషయం. సో ఇప్పుడు చాలామందికి వస్తున్నటువంటి డౌట్స్, మన అప్లికేషన్ ఎంతవరకు ప్రాసెస్ అయ్యింది ఏమిటి అనేటువంటిది. సో V01 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 రెండు స్టేజెస్లో ఇక్కడ మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. చాలామందికి వెరిఫికేషన్ 1 అయింది, వెరిఫికేషన్ 2 జరుగుతూ ఉంది. కొంతమంది ఇంకా వెరిఫికేషన్ 1 కూడా కాలేదు. ఎవరు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, గాబరాపడవలసినటువంటి అవసరం లేదు. ప్రాసెస్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. అందరి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ప్రొవిజనల్ లిస్టు, ఆ తర్వాత మనకేదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఆ రిక్వెస్ట్ రైట్ చేసేటువంటి కొంత అవకాశం వస్తుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అనేటువంటిది వస్తుంది. సో ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఇందులో ఎవరికైతే V02 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 కూడా అప్రూవ్ అయ్యిందో కంప్లీట్గా మనకి ఏం జరిగింది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను ఈ యొక్క లాగిన్లో ప్రత్యక్షమవుతుంది. సో కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే చేంజ్ చేస్తుందో ఇది ఖచ్చితంగా అందరికీ కూడా హెల్ప్ చేసేటువంటి పాయింట్లు. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నీట్ కౌన్సిలింగ్ 2026కి సంబంధించి.